వాతావరణం, బడి బాట పట్టింది మన గ్రామం. ఉపాధ్యాయుల అనుభవ సారంతో, మెరుగైన వసతుల ప్రోత్సాహంతో, ప్రభుత్వ బడి మన భవితకు బాట, ప్రగతికి తొలిమెట్టు ఈ బడి బాట. మన ఊరు మన బడి అందరిది బాధ్యత, మన జిల్లెల్ల బడి మన ఊరి గుండె చప్పుడు. జ్ఞానపు జ్వాల భవిష్యత్తుకు వెలుగులు, మన పాఠశాల మన బాధ్యత. సర్కారు బడిలో అద్భుత విద్యల ప్రగతి, అనుభవజ్ఞులైన గురువులు, అన్ని వసతులు ఇక్కడ కలవు. మధ్యాహ్న భోజనం ఫీజులు లేవు, ఉన్నత శిఖరాలకెదిగారు ఎందరో ప్రభుత్వ బడిలో చదివిన మన పిల్లలు. ప్రభుత్వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 11వ తారీఖు నుంచి వెళ్ళి 17వ తారీఖు వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల లోపల ఈరోజు పిల్లలను చేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని చూసి ఉత్తేజితమైపోయి ప్రభుత్వ పాఠశాలల లోపల పిల్లలను చేర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలా ప్రైవేట్ పాఠశాలలు బాగున్నాయని చెప్పేసి చాలామంది అపోహపడతా ఉన్నారు. అంతకంటే ఎక్కువగా ఇలా ప్రభుత్వ పాఠశాల లోపల వసతులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, మంచి విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయులు ఇలా ప్రభుత్వ పాఠశాల లోపల ఉన్నారు. ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలను మనం వినియోగించకుండా ప్రైవేట్ పాఠశాల లోపల పిల్లలను మనం చేర్చినట్టయితే మనం అనవసరంగా డబ్బులను ఖర్చు చేయడమే కాకుండా మనం పిల్లల్ని ఒత్తిడికి గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా ప్రభుత్వ పాఠశాలల లోపల సహజంగా విద్యను నేర్చుకుంటారు పిల్లలు. ఇలా ఎక్కువగా కూడా గొప్ప గొప్ప పదవులలో కూడా ఇలా ప్రభుత్వ పాఠశాల లోపల చదివినటువంటి విద్యార్థులే ఉన్నారనడానికి మనకు నిదర్శనాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి మీరు ప్రభుత్వ పాఠశాలలకు సహకరించండి. మన ఊరి బడి లోపలనే పిల్లలను చేర్పించి వాళ్ళ విద్యాభివృద్ధికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కూడా మరొకసారి కోరుకుంటున్నాను. అసలు మధ్యాహ్న భోజనం ఎలాంటి ఫీజులు అవసరం లేదు. జిల్లెల్ల హై స్కూల్, ప్రైమరీ స్కూల్లో చదివిన విద్యార్థులు అత్యున్నత ఉద్యోగాలు మరియు ఇతర దేశాలలో స్థిరపడ్డారు. ప్రైవేటు పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాల ముద్దు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అన్ని వసతులు, మధ్యాహ్న భోజనం ఎలాంటి ఫీజులు అవసరం లేదు. జిల్లెల్ల హై స్కూల్, ప్రైమరీ స్కూల్లో చదివిన విద్యార్థులు అత్యున్నత ఉద్యోగాలు మరియు ఇతర దేశాలలో స్థిరపడ్డారు. నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రణాళిక భాగంగా 99వ రోజులు 11వ తారీఖు నుంచి వెళ్ళి 17 వరకు వారోత్సవ జరుపుకుంటున్నాం. ఏంటంటే మన స్కూల్లో, హై స్కూల్లో మంచి స్టడీ ఉంది, మన స్కూల్లో చేర్పించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ప్రజాపాలన సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన ఊరు మన బడి కార్యక్రమంకు ఇచ్చేసిన మన స్కూల్ పిల్లలు మరియు టీచర్లు, మన ఊరు మన బడి కార్యక్రమం ఏంటంటే మన బడిలో మన గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్స్, చైర్మన్ గారు మరియు మన ఊరు మన బడి కార్యక్రమం చేసుకున్న సందర్భంగా మనం ఏంటంటే మన బడిలో చేసుకోవడమే మన గొప్పతనం. మనం ఏదో ప్రైవేట్ స్కూల్లో చేయడము సమస్య ఏంటంటే అక్కడ పోయి ఎక్కడం కాకుండా మన బడి స్ట్రెంత్ పెంచుకోవడం, మన స్కూల్కి ఇంకా కావాలని మనం కొట్లాడుకొని తీసుకొచ్చుకొని మన స్కూల్లో చేరుకోవడం మన గర్వకారణం. కాబట్టి ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చేసిన వాళ్ళే జాబ్స్ అర్హతలు అవుతారని నాకు నమ్మకం ఉంది. మా అబ్బాయి కూడా ఇందులో, మీరు కూడా దయచేసి ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి దాన్ని కోరుకుంటున్నాను. చదివిన విద్యార్థులు అత్యున్నత ఉద్యోగాలు మరియు ఇతర దేశాలలో స్థిరపడ్డారు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా విద్యా వారోత్సవాల సందర్భంగా ఈరోజు గ్రామ సర్పంచ్ గారు, తర్వాత వార్డు మెంబర్స్, తర్వాత
హై స్కూల్ టీచర్స్, ప్రైమరీ టీచర్స్ అందరూ కూడా ఊరి ప్రజాప్రతినిధులు అందరితో కూడా ఈ వారోత్సవాలలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మన ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మన బడిలో చేరాలి. లాస్ట్ ఇయర్ వరకు మా ప్రైమరీ స్కూళ్ళలో 1 నుంచి 5వ తరగతి ఉండే. లాస్ట్ ఇయర్ ఏమైందంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా ప్రారంభమైంది. కాబట్టి ఆ చిన్నపిల్లల్ని కూడా మా బడిలో చేర్పించాలని ప్రజలందరూ చెప్తున్నాం. తర్వాత ఇప్పుడు నర్సరీ నుంచి మన దగ్గర ఇప్పుడు 10వ తరగతి వరకు స్కూల్ ఉందన్నట్టు. ఇప్పటికి ప్రైమరీ స్కూలు, తర్వాత హై స్కూల్ ఉన్నది. కాబట్టి పిల్లలందరినీ కూడా, గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మా పాఠశాలలో చేర్పించాలని ఈ వారోత్సవాలలో భాగంగా గ్రామంలో ర్యాలీ తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా పిల్లలందరినీ కూడా మా పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నాను. ప్రభుత్వ పాఠశాల ముద్దు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అన్ని వసతులు, మధ్యాహ్న భోజనం, ఎలాంటి ఫీజులు అవసరం లేదు. జిల్లెళ్ళ హై స్కూల్, ప్రైమరీ స్కూల్లో చదివిన విద్యార్థులు అత్యున్నత ఉద్యోగాలు మరియు ఇతర దేశాలలో స్థిరపడ్డారు. పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాల ముద్దు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అన్ని వసతులు, మధ్యాహ్న భోజనం, ఎలాంటి ఫీజులు అవసరం లేదు. జిల్లెళ్ళ హై స్కూల్, ప్రైమరీ స్కూల్లో చదివిన విద్యార్థులు అత్యున్నత ఉద్యోగాలు మరియు ఇతర దేశాలలో స్థిరపడ్డారు. ప్రభుత్వ పాఠశాల ముద్దు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అన్ని వసతులు, మధ్యాహ్న భోజనం, ఎలాంటి ఫీజులు అవసరం లేదు. జిల్లెళ్ళ హై స్కూల్. నేను ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ పూర్తి చేశాను. ఎంతో మంచి వసతులతో ఎన్నో రకాలుగా గవర్నమెంట్ వసతులు అందించి చదువునిప్పిస్తుంది. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎంతో పెద్ద స్థాయిలోకి చేరారు. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే మొదటి అవకాశం ఉంటుంది ఎక్కడైనా. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అయ్యి చదువుకొని మంచి వసతులతో మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు జిల్లెళ్ళ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో జిల్లెళ్ళ గ్రామంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్య ఏ విధంగా ఉంటుందన్నది వివరించడం జరిగింది. ఎంతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన. మొన్నటి ఫలితాలలో చూసుకున్నట్లయితే 549 మార్కులతో మొదటి స్థానంలో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన జిల్లెళ్ళ ప్రభుత్వ పాఠశాల ముందుకు రావడం జరిగింది. మేము విన్నవించేది ఏంటంటే అనుభవజ్ఞైన ఉపాధ్యాయులచే విద్యాబోధన ఉంటుంది. అలాగే ఉచిత భోజనం, ఉదయం సాయంత్రం రాగి జావా, విద్యార్థులకు ఉచిత యూనిఫామ్, ప్రశాంతమైన వాతావరణంలో మైదానంలో ఎంతో విశాలమైన తరగతి గదులతో మన ప్రభుత్వ పాఠశాల ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు గమనించవలసిన విషయం ఏంటంటే దూర ప్రాంతాలకు మీ యొక్క పిల్లల్ని పంపించకుండా మన గ్రామంలో, మన పుట్టి పెరిగిన గ్రామంలో మన ప్రభుత్వ పాఠశాలని మనం కాపాడుకునే విధంగా మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.